హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫంక్షన్ చాలా బాగా అయిపోయిందండి. ఇంకా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇల్లు అయితే చాలా చిందరవందరగా అయిపోయింది. ఎందుకంటే మేము ఎక్కడిదక్కడ వదిలేసి ఊరైతే వెళ్ళిపోయాం కదా. ఇంకా ఇంటిని సర్దుకోవడమే మాకు చాలా టైం పట్టిందండి. ఇంకా అంతేకాకుండా వరమలక్ష్మి పండుగ, అలాగే గణేష చతుర్థి, వీటి కోసం ఇల్లు అయితే క్లీన్ చేయాలి కాబట్టి నేనైతే క్లీనింగ్ పనుల్లో బిజీగా ఉన్నానండి. అంతేకాకుండా కొంచెం కిచెన్లోకి కొన్ని సామాన్లు కావాలనేసి ఇలా డీమార్ట్కి అయితే వచ్చాము. మా పక్కన అంటే మాకు కొంచెం దగ్గరలో ఉండే డీమార్ట్కి అయితే వచ్చి ఏవేవో ఎంచుకుంటూ ఉన్నాము. మా పిల్లలైతే వాళ్ళ సెక్షన్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఆడవాళ్ళకి కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకొని వెళ్తామండి, కానీ ఇంకేవేవో తెచ్చేసుకుంటాము. అదేంటో మరి అర్థం కాదు, చెయ్యి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మా ఆయన కొంచెం ఇలాంటి వాటిల్లో మాత్రం అప్పుడప్పుడు తిడుతూ ఉంటారనమాట. నువ్వు కొనడానికి ఏ కొనడానికి వెళ్ళావో అవి కొనుక్కొని రావచ్చు కదా అనేసి. సో నాలాగా ఎంతమంది ఆలోచిస్తున్నారో కింద కామెంట్ చేయండి ఒక సరదాగా. సో ఇప్పుడైతే నేను డబ్బాలు అయితే తెచ్చేసుకున్నాను. కొంచెం పాతవైపోయినాయిలేండి, వాటిని కొద్దిగా మారుద్దామనేసి ఇలా ఇలా పప్పు డబ్బాలు అయితే తెచ్చుకున్నాను. వాటిని అయితే శుభ్రంగా కడిగేసి తుడిచేసుకొని వాటిల్లో గ్రాసరీ అనేది ఫిల్ చేసేసుకుంటున్నాను. మేము నెలకు ఒకసారి తెచ్చుకుంటాంలేండి. అంటే అన్నీ ఎక్కువ మోతాదులో తీసుకురాము, అన్నీ కేజీల్లో కొద్ది తెచ్చుకుంటాము. అవసరమైనవి కావాలంటే వెళ్ళి తెస్తూ ఉంటారు మా హస్బెండ్, కావాలం అన్నప్పుడు మాత్రమే. సో వీటన్నిటిని ఇలా ఫిల్ చేసేసుకొని పెట్టేసుకున్నామంటే నాకు నెలకి సరిపడతాయి. ఇంకా చక్కగా కనిపించేటట్టు ఉంటే వాడుకోవచ్చు. అంటే పిల్లలు ఎవరైనా వంట చేయాలి అనుకున్నా, మా వారు వంట చేయాలి అని అనుకున్నా ఇలా కనబడినట్లు పెడితే మనకి పదే అది ఎక్కడుంది ఇది ఎక్కడుందని అడగరు కదా, అందుకోసమే. సో నేనైతే ఇలా సర్ఫ్ డబ్బాలు ఉంటాయి కదండి, అప్పుడు మనకి సర్ఫ్ అప్పుడేంటి ఇప్పుడు కూడాను కొనేటప్పుడు ఇలా డబ్బాలు అయితే ఇచ్చేవారు కదా, వాటిని అయితే నేను చక్కగా ఇలా వాడుకుంటాను అనమాట. ఎక్స్ట్రా ప్యాకెట్లు ఏమైనా ఉంటే వాటిల్లో పెట్టేస్తాను. సో ఇలా బాటిల్లోనైతే నేను చక్కగా అంటే కనబడేటట్టు బాటిల్స్ ఉంటాయి కదండి, వాటిల్లో ఈ పొడులు అనేటివి వేసుకుంటాను. గరం మసాలా లేదా ధనియాల పొడి ఇవన్నీ వేసేసి వాటి మీద పేరు రాసేస్తానండి. అప్పుడు ఎవరికైనా ఆ పేరు చదువుకొని వంట చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో. అంటే నేను ఒక్కదాన్నే కాదు కదా, ఇంట్లో మా పిల్లలు అలాగే మా హస్బెండ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలని ఈ విధంగా పెడుతూ ఉంటానులేండి. సో ఇలా అన్నిటి మీద ఇలా పేరైతే రాసి పెట్టేస్తాను. సో చక్కగా వీటన్నిటిని ఇలా స్టోరేజ్ చేసుకుంటాను. అంతేకాకుండా ఇప్పుడు చూసారా, నా కిచెన్ అయితే ఇలా ఉందండి. అన్నీ ఎక్కడిదక్కడ చిందరవందర ఉంది. దీన్నంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఎలా చూసేటప్పుడు మాత్రం చాలా చిరాకుగా, చాలా కోపం వచ్చేస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఎంత ఎత్తి పెట్టినా అది ముందుకు వస్తూనే ఉంటాయండి. మరి ఏంటో తెలీదు. అది వేరే, మాది చాలా చిన్న కిచెన్ అనమాట. ఎందుకంటే మాది క్వార్టర్స్ కాబట్టి మనకు అనుకూలంగా ఏవి ఉండవు కదండి. సో అందులో అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అవ్వాలంటే కొన్ని ఇలాంటివన్నీ తప్పవు అనమాట. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఆ క్లీన్ చేసుకున్న సర్దినట్టు ఉండవు కదా, పిల్లలు ఇంకా అందరూ తీస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ తప్పవు నాకు అయితే. సో ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసేద్దాం అనేసి సర్ఫ్ వాటర్తోనే క్లీన్ చేస్తానండి. ఎందుకంటే షెల్ఫ్ మీద నేను అంటే
మాకు కింద ఫ్లోర్‌కి షీట్ ఏసారనమాట. ఆ షీట్ అయితే నేను పీస్ ఏమో ఇక్కడ సెల్ఫ్ మీద ఏసేసాను. దాంతో ఇలా క్లీన్ చేసేసుకుంటే నాకు క్లీన్‌గా అయిపోతుంది. అంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పేపర్లు ఇవన్నీ వేసే కన్నాను ఇలా ఫ్లోర్ షీట్ నాకు బాగా యూజ్ అయిందండి. మనకిప్పుడు అమెజాన్‌లోన షీట్లు అనేటివి దొరుకుతున్నాయి కదా! ఒకవేళ అలాంటివి యూజ్ చేసుకోవాలన్నా యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే మాకు ఫ్లోర్‌కి ఫ్లోర్ షీట్ వేశారనమాట. అది ఫీజులైతే కట్టలేదు. దాన్ని వేస్ట్ చేయకుండా కొంచెం ఇలా వేసేసుకున్నానులేండి. ఈ విధంగా ఉంటుంది షీట్ అయితే. డాక్టర్ సీట్ ఊరికే కడుక్కుంటే నీట్‌గా అయిపోతుంది. మామూలుగా మంచి జిడ్డంతా వదిలిపోయి నీట్‌గా అయిపోతుంది. సో ఇలా చక్కగా తెచ్చుకున్నాను కదా డబ్బాలు, వాటిల్లో నీట్‌గా ఐటమ్స్ అన్నీ వేసేసి చక్కగా పేర్ చేసుకుంటున్నాను. సో ఇలా సర్ది పెట్టేటప్పుడు ఒక 2 రోజులు చాలా నీట్‌గా అనిపిస్తుందండి. మళ్ళీ మూడో రోజుకి వచ్చేటప్పటికి అంతా మళ్ళీ మామూలుగా అయిపోతుంది కథ అంతా. సో సర్ది పెట్టిన తర్వాత చూసుకోవడానికి ఇంత ముచ్చటగా ఉంది. అంతకు ముందుకి ఇప్పటికి ఎంత కళ్ళకి హాయ్ అనిపించిందండి. ఎందుకంటే ఇంత ఫ్రీగా ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా. సో అంతేలేండి, ఏదైనా సర్ది పెట్టుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే నేనైతే అలా చూసుకుంటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మనం సర్ది పెట్టింది ఎంత నీట్‌గా ఉందా లేదా అని కూడా చూస్తూ ఉంటాం కాబట్టి. సో ఇలా చిన్న చిన్న జార్లు అయినటివి ఒక సైడ్ పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఇక్కడ పోపు దినుసులు కానివ్వండి, అలాగే రేర్‌గా అంటే కొన్ని వస్తువులు అనేటివి ఈ వెనక సైడ్ పెట్టేసుకుంటాను. అంటే ఎప్పుడో తీసినవి అప్పుడప్పుడు తీసేటివి వెనక పెట్టుకుంటాను. ఇలా రెగ్యులర్‌గా వాడేటివన్నీ ముందు సైడ్ పెట్టేసుకుంటానండి. ఇలా అయితే మనకి వెనక వాటికి ముందు వాటికి డిస్టర్బ్ ఉండదు కదా. అందుకోసం ఆల్రెడీ చెప్పాను కదండి, చిన్న ఇల్లు అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు మరి ఇంకంతే. సో నేనైతే ఇక్కడ మనకి ఇల్లు అనగానే ప్రతి వస్తువు ఇంపార్టెంటే, లేదు అని అనడానికి లేదు. మా వారైతే అంటారు, ఎందుకు ఇన్ని వస్తువులు కొంటావు అనేసి. చూడండి, మగవాళ్ళకి దేనితోనైనా అడ్జస్ట్ అయిపోదాం అని అనుకుంటారు, కానీ ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి ఉండాలి అని అనుకుంటాం. కాబట్టి దాన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి కూడాను ఎన్ని వస్తువుల్లా అనిపించవు అనమాట. అంతే, ఇంకేముండదు. అందుకోసమని దానికోసమైనా సర్దేసుకోవాలన్నమాట ఇంటిని నీట్‌గా. లేకుంటే కష్టం వీళ్ళతోనే, మగవాళ్ళతోనే. సో ఇప్పుడైతే మీరు ఆల్రెడీ కుక్కర్ చూసే ఉంటారు. చిచి ఏంటి ఇంత గలీజ్‌గా ఉంది అని అనుకుంటున్నారా? సో అది అంత గలీజ్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను ఎక్కువ శాతం ఇది పెద్ద కుక్కర్ కాబట్టి వంట చేసే పక్కనే పెడుతూ ఉంటానండి. అంటే స్టవ్ మీదే పెడుతూ ఉంటాను. ఆయిల్ జిడ్డంతా అంటేస్తుంటుంది. సో అది ఆయిల్ అంతా క్లీన్ చేసుకోవడం ఎలా అనేది నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఎలాంటి జిడ్డుదైనా అలా క్లీన్ చేసేయచ్చు. ఆ వీడియో కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, చూడండి. సో కిచెన్ పని అయిపోయిందండి. ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్లో సెల్ఫ్ అయితే అది కూడాను చిందరవందర అయిపోయింది, బట్టలన్నీ. సో వాటిని కొంచెం క్లీన్ చేసేసుకున్నానంటే నాకు ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే. ఇంకా మనకి మెయిన్ పనులు ఏవి ఎక్కువ అని అనుకుంటే కిచెన్ ఒకటండి, రూమ్ ఒకటి. ఈ రెండు ఎప్పుడు నీట్గా ఉంటే ఇల్లు అనేది నీట్గా ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హాల్లో నార్మల్గా ఉంటుంది, సోఫాలు దివాన్లు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. వాటి మీద కొంచెం క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ ఈ రూమ్లో కానీ కిచెన్లో కానీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది ఎప్పుడు క్లీన్గా ఉండాలి. సో చూసారా, నీట్గా దీని పని కూడా అయిపోయింది. ఎత్తిపెట్టేస్తాను.
ఇంకా సెల్ఫ్ పని కూడా అయిపోయింది, బట్టల పని అయిపోయింది, ఇంకా పూజల పనులే మిగిలి ఉన్నాయండి. సో నెక్స్ట్ వీడియోస్లో నా వరమహాలక్ష్మి పండగ వరమహాలక్ష్మి పండగ వీడియోతో కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.